మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళకి ప్లస్లు మైనస్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఈ 2020 సంవత్సరం జూలై మాసం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూసుకునే ముందు కుంభరాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని రెండు విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. కుంభము అంటే కుండ. కుండ అంటే కుండ లోపల ఏముంది? నీళ్ళ, పాల, డబ్బుల, వజ్రాల ఏమున్నాయి? చేపెట్టి చూసేవారు తెలియదు, అదొక రహస్యం. అట్లా ఇప్పుడు కుంభరాశిలో ఏముంది? రాహు ఉన్నాడు. అంటే రాహుకు సంబంధించిన విషయం ఏదో అక్కడ ఉందని అర్థం. కుంభంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ ఫలితం అక్కడ ఉంటుందని అర్థం. రాహు అంటే ఏమి? అత్యాశ, అంటే వ్యామోహం. కానీ అవి తీరడానికి ఏనాడ్సిన అడ్డం ఉంది. అంటే ఉదాహరణకు కుంభంలో గురువు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర బంగారు బాగా చేరుతుంది. బుధుడు ఉన్నాడు అనుకోండి, తెలివితేటలు అద్భుతంగా వస్తాయి. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, తిండి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకు. శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు అంటే నిన్నటి తిండి ఈరోజు దొరుకుతుంది. శనేశ్వరుడు అంటే చల్లారిపోయిన తిండి అని అర్థం. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులు, అయ్యో మొత్తం అయిపోయినాయండి, రసం మాత్రం ఉంది, రసం మజ్జిగ మాత్రం ఉంది, అది అట్లా ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అంటే ఇంకేదన్నా కూడా వీళ్ళకు పాతవి కలిసి వస్తాయని అర్థం. సెకండ్ హ్యాండ్ వెహికల్, ఇట్లా కొన్ని కంపెనీస్ బ్రాండెడ్ ఆఫర్ కింద పెట్టి అమ్మేస్తారు. ఇట్లాంటివంతా కూడా లభించడం ఇట్లా ఉంటాయి. శనేశ్వరుడు ఉంటాయి. కేతు ఉంటే ఏముంటుంది? అరివీర భయంకర వైరాగ్యం ఉంటుంది. శుక్రుడు ఉంటే ఏముంటుంది? చక్కటి భార్య ఉంటుంది. కుజుడు ఉంటే ఏముంటుంది? వీళ్ళు విపరీతమైన కోపము, దాని తగిన విధంగా అట్లాంటి ఫుడ్డే, స్పైసీ ఫుడ్, కారంతో ఉండే ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు. అంటే కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. రవిగ్రహం అంటే ఉంటే ఏముంటుంది? రవిగ్రహం ఉంటే వీళ్ళకు అధికారం కావాలి, గుర్తింపు కావాలి, నేనే ముందు, అంతా నాదే అనేటువంటి తత్వం ఉంటుంది. వీళ్ళకి గౌరవిస్తూ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. వీళ్ళకి తిండి తిప్పలు కూడా అవసరం లేదు. ఇంకెవరిని వదిలేస్తాం మనము? బుధుడు చెప్పాం, శుక్రుడు చెప్పేస్తాం, రాహు చెప్పేస్తాం, గురువు ఉంటే బంగారం ఉంటుంది. వీళ్ళ దగ్గర బంగారు బాగా చేరుతుంది. అట్లా కుంభంలో ఇప్పుడు రాహు ఉన్నాడు. రాహు అంటే వీళ్ళకి ఎక్కువగా ఆశలు ఉన్నాయి, కానీ తీరడానికి అవకాశం తక్కువ. ద్వితీయంలో శనేశ్వరుడు, అంటే ధనస్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు వీళ్ళ ఆశలు తీరవు. ఇక్కడ విషయం ఏంటంటే శనిగ్రహము మనము యూనివర్స్లో గెలాక్సీలో చూస్తే చుట్టూ నీలిరంగు బ్లూ కలర్ మిక్సింగ్లో వలయాలు ఉంటాయి. ఆ వలయాలే అత్యంత ప్రమాదకరం. శని గ్రహం కన్నా శని చుట్టూ వలయాలు చాలా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ వలయాలు తగులుతున్నాయి, ఇప్పుడు ఆ వలయాలు తిరుగుతున్నాయి మీనరాశిలో. ఆ వలయాల్లో ఉన్నారు అంటే కష్టాలు ఉన్నారు, శని యొక్క చట్టాల్లో తగులుకున్నారు అనమాట. ఇప్పుడు శని దూరంగా పెరుగుతూ ఆ వలయం దూరంగా వెళ్తుంది. కొంతమంది మతం ప్రకారము శని చుట్టూ ఉన్న వలయము, ఆ వలయం యొక్క శక్తి మాందీశ్వరుని కూడా చెప్తారు. శని పుత్రుడే అంటారు కదా, ఆయన యొక్క చుట్టూ తిరుగుతున్న ఆ వలయము ఏదైతే కక్ష ఉందో ఆ కక్షనే మాంది అంటారు కూడా అంటారు. తీవ్ర గ్రహము విపరీతమైన కష్టాలు తెస్తుంది. అంటే ఎటు తిరిగి ఆ వలయం శక్తివంతమైంది. ఆ వలయం అనేది వీళ్ళకి దూరం అవుతుంది, కాబట్టి వీళ్ళు చక్కగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మాసమే కాకుండా జీవితాంతం కూడా వీళ్ళు ఏదైనా గ్లాస్ నీళ్ళు తాగారనుకోండి, అది కుండలాగా ఉండాలి. అటు చూసి తెప్పించుకొని దాంట్లో తాగాలి. బిందె పెట్టుకుంటే కూడా కుండలాగా ఉన్నటువంటి బిందె తెప్పించుకో, లేదా కుండే పెట్టుకోవచ్చు. వీళ్ళ రాశి యొక్క కారకత్వాన్ని వీళ్ళు ఎక్కువ ఉపయోగించాలి. కుండలో నీళ్ళు తాగడము, కుండ లాంటి చెంబుతో నీళ్ళు తాగడము, స్నానం చేస్తే కూడా అక్కడ ఒక కుండ లాంటి పాత్ర ఒకటి పెట్టుకొని చేసుకోవచ్చు. పెద్ద విషయం ఏం కాదు. యాక్టివేట్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గురుగారు కాస్త వ్యతిరేక ఫలితాలు, జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? జాగ్రత్తగా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి రాశిలో దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి. కాబట్టి రాహువే ఉన్నాడు. రాహు అంటే అధిష్టాన దేవత దుర్గాదేవి. అదేవిధంగా వీళ్ళు ఏదన్నా ఒక మసాలా ఫుడ్ శనివారం రాహుకాలంలో ఎవరికన్నా దానం ఇస్తే మంచిది.
రాహు అంటే మసాలా ఫుడ్. అది వెజిటేబుల్ బిర్యానీ కావచ్చు, చికెన్ లేదా మటన్ బిర్యానీ కావచ్చు. మసాలా ఫుడ్ అంటేనే రాహు. మసాలా లేకుండా బాగా పప్పు నెయ్యి అంటే గురువు చంద్రుడు. మసాలా తగిలింది అంటేనే పట్టా, మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు అంటారు కదా, ఇవన్నీ తగిలితే రాహు. దాన్ని శనివారం రోజు రాహుకాలంలో పెట్టచ్చు. కుక్కలకు కూడా పెట్టచ్చు, వాటి కడుపుండా తిండి పెట్టచ్చు, మంచిది. శనేశ్వరుడు వీధి కుక్కలు పెడితే, ఫుడ్ పెడితే యాక్టివేట్ అవుతాడు. ఇప్పుడు ఏం నడిచినట్టు రాష్ట్రాధిపతి కదా శనేశ్వరుడు. కాబట్టి ఇది చాలా చక్కటి పరిహారం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ నవరత్నాలు ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. మనం హోమాలు చెప్పలేదు, ఇంకేదో 50 పూజలు చెప్పలేదు. ఆలయ పరిహారాలు చెప్తున్నాము, వీలు చూసుకుని పొమ్మంటున్నాం, పని ఆపుకుని పొమ్మంటం లేదు. కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం ఎంతసేపు? మనం పెడుతున్న వృధా ఖర్చుతో పోలిస్తే చెప్పాలంటే బ్రహ్మాండం చేయొచ్చు పరిహారం. చేయడం వల్ల వీళ్ళకు వ్యతిరేకతలో చెడ్డ జరగడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు మనం ఏదో వీళ్ళకి లక్షల కోట్లు వస్తాయని చెప్పలేదు. అలా చెప్పేది శాస్త్రం కాదు. చెడ్డ జరగకుండా ఆపుకోవడమే పరిహారం. ఏ పరిహారం అంటే కూడా ఏమంటే జరుగుతున్న చెడ్డను ఆపేయడము. ఓ కంపెనీ లాస్లో ఉందంటే ఆ కంపెనీ లాభాలు తేవాలంటే జరుగుతున్నటువంటి నష్టాలను ఆపుతారు ఫస్ట్. అదే మనకి అంతే ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. లీకేజెస్ని బ్లాక్ చేస్తే సక్సెస్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా మనము పరిహారాలు అనే రూపంలో జరుగుతున్న చెడ్డను ఆపడమే. ఇంకా ఆటోమేటిక్గా జరగాలని మంచి జరుగుతుంది. కాబట్టి ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం. ఏళ్ళనాటి శని రోజు రోజుకి దూరం జరుగుతుందని మనం ప్రస్తావించాం కదా గారు. మరి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళు పర్లేదంటారా? పెట్టుబడులు కావచ్చు, ధైర్యంగా ముందడుగు వేయచ్చు అంటారా? వీళ్ళకి నేను చెప్పాను కదా, వీళ్ళు చెప్పకుండా చేస్తారనేసి. ఇంట్లో వాళ్ళ సలహా తీసుకుని చేయాలి ఏం చేసినా. వీళ్ళకి ఇంట్లో వాళ్ళ సలహా తీసుకొని చేయకపోతే నష్టాలు ఖచ్చితంగా వస్తుంటాయి. అయినా వీళ్ళు చెప్పరు. కొంచెం ఇంట్లో వాళ్ళ సలహా తీసుకొని పలానా చేద్దాం, ఇది చేద్దాం అని వాళ్ళ యొక్క నాలెడ్జ్, గైడెన్స్ కూడా తీసుకొని పెట్టుబడులు పెట్టుకోవచ్చు అయినా కానీ ఇంకా ఏళ్ళ శనిలో శని పూర్తిగా మేషంలోకి వెళ్ళలేదు ఇంకా. కాకపోతే డిగ్రీ దూరం జరుగుతున్నాడు. 30 డిగ్రీ ఉంటుంది మీనరాశి. మీనరాశిలో 30 డిగ్రీ ఉన్నప్పుడు జరిగిపోతున్నాడు. ఇంకా రేవతి నక్షత్రం దాటాలి పూర్తిగా. కాబట్టి వీళ్ళు గ్రాడ్యువల్గా కొంచెం పికప్ చేసుకోవచ్చు. జనరల్గా కుంభరాశిలో ఏదో ఒక గ్రహం ఉండే తీరాలంట ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జాతకంలో. అంటే గత జన్మలో ఎత్తి పెట్టుకున్నది సేవింగ్లో ఈ జన్మకు వచ్చిందని అర్థం. కనీసం లేకపోయినా ఏదైనా గ్రహం ఉన్నా చూడాల కుంభరాశిని. అప్పుడు వీళ్ళకి ఏదో కొంత ఉంది అని అర్థం. ఏ గ్రహం చూడకుండా, ఏ గ్రహం లేకుండా ఎవరు జాతకం ఉంటుందో వాళ్లకు ఫలితాలు తక్కువ. వాళ్ళ జమీందారుల వంశంలో కూడా పుట్టచ్చు, కానీ వాళ్ళ వంశంలో డల్గా ఎక్కడో విసిరివేయబడినట్టు ఉన్నట్టు ఉండిపోతుంటారు వాళ్ళు. అతను ఉంటాడు కానీ ఎవరు పట్టించుకోరు అతన్ని అంటూ ఉంటారు. కుంభరాశిలో గ్రహాలు లేకుండా పుట్టడం కూడా ఒక దురదృష్టం అని చెప్తారు. కాబట్టి ఇది కుంభరాశి యొక్క ప్రత్యేకత. ఇక ఈ రాశికి వీళ్ళు ఈ నెల చూస్తే ఏళ్ళనాటి కొంత కంట్రోల్ అవుతుంది. ఇది ప్లస్ పాయింట్. వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని ద్వితీయాధిపతి గురువు చూస్తాడు కాబట్టి ఏళ్ళనాటి కంట్రోల్ అవుతుంది. జన్మలో రాహు 50-50. అంటే రాహు వచ్చేక్కడికి పాపగ్రహము, చెడ్డగ్రహం అందరూ తెలుసు. కానీ కుంభరాశిలో మూల త్రికోణం ఆయనకు. శతరుష నక్షత్రం కూడా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మంచి ఇస్తాడు, నెగ్లెక్ట్ చేస్తాడు. 50-50. ఇక 4వ ఇంట్లోకి కుజుడు ఉన్నాడు. ఈ రాశికి కుజుడు మంచోడు కాదు. వెహికల్లో వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. స్పీడ్గా వెళ్ళడము, మరి అన్నీ అంటే వీళ్ళు వెళ్తుంటే కూడా అవతల చూడ తీసుకోవడం అవకాశం ఉంటుంది కదా. 4 వస్తున్నట్టు వాహన స్థానం అర్థం. కాబట్టి ఇప్పుడు వాహనాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వాళ్ళు, స్కూటర్ మెకానికల్, తర్వాత వచ్చేకాడికి కొత్తగా వాహనం కొనాలనుకున్న వాళ్ళు ఈ నెల అంత అనుకూలంగా కూడా అర్థం. వాహన సంబంధ విషయాలు, రియల్ ఎస్టేటు, తర్వాత వచ్చేకాడికి వీళ్ళకు సాయిల్ రిలేటెడ్ ఇటుకల వ్యాపారము, సిమెంట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్స్, రోడ్ కాంట్రాక్టర్సు, ఆ తర్వాత వచ్చేకాడికి వీళ్ళకి టైల్స్, ఇవంతా కూడా కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానంలో కుజుడు మంచోడు కాదు. ఎక్కడుంటే అక్కడ దానికి సంబంధించినటువంటి నష్టాన్ని ఇస్తుంటాడు. 5వ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇది సూపర్. 5వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? మంచి సంతానము. ఈ కష్టాల్లో కూడా సంతానానికి మంచి గుర్తింపు. బుధుడు అంటే మహావిష్ణువు. వీళ్ళు ఇప్పుడు కానీ విష్ణు సంబంధ ఆలయాలకు వెళ్ళారంటే మంచి అదృష్టం కూడా పెరుగుతుంది. ఇక 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. 6వ ఇంటికి రవి వస్తున్నాడు. 6వ ఇంట్లో రవి మంచోడే, కానీ గురువు వచ్చేక్కడికి 6వ ఇంట్లో ఫలితము వీళ్ళకి శుభంగా ఇవ్వకపోయినా ద్వితీయాన్ని చూసి ద్వితీయాధిపతి ఏళ్ళనాడిని కంట్రోల్ చేస్తున్నాడు.
వ్యతిరేకంగా ఉంటూ అనుకూలంగా రిజల్ట్ ఇస్తున్నాడు గురువు. ఈ 7వ ఇంట్లోకి వచ్చాడు కేతువు, శుక్రుడు. శుక్రకేతులు 7వ ఇంట్లోకి రావడం మంచిదే. శుక్రుడు 7వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి వివాహం ఏదైనా బలం ఎక్కువ, వివాహ యోగ్యత, భార్యాభర్త అన్యోన్యత, ఇవన్నీ బాగున్నాయి. ఎందుకంటే నేరుగా రాశిని చూస్తాడు. ఈ రాశికి, కుంభరాశికి మొట్టమొదటి శుభగ్రహం శుక్రుడే, తర్వాత శుభగ్రహం బుధుడు. వీళ్ళిద్దరూ బాగున్నారు. శుక్రుడికి లాభంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏలినాడ్స్ని కంట్రోల్ కావడము, బుధ శుక్రులు బాగుండడము, జన్మలో రాహు ఉండడం వల్ల, రాహు అంటే ఆశలు ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళ ఆశలు నెరవేరేదానికి ఈ మాసం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళేరంటే సీక్రెట్, ఏది చెప్పరు. కొంతమంది ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటే కూడా ఇంక ప్రపంచానికి అర్థం లేదు, ఏ శాస్త్రం ఎందుకు పనికిరాదు. అందుకే జ్యోతిషాలు ఇవన్నీ తయారైనాయి. ఈ కుంభరాశి వాళ్ళు ఏది చెప్పరు, కానీ వీళ్ళు చెప్పకపోవడమే వీళ్ళ ప్లస్, వీళ్ళ మైనస్ కూడా అదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడకుండా చెప్పకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళతో ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, సరదాగా ఉండాలి, అన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అంటే వీళ్ళు ఎక్కువ మందితో షేర్ చేసుకోరు. కుంభం మొత్తం లోపలే ఉండిపోతుంది, అవుట్ కాదు, ఎనర్జీ అవుట్ కాదు. కొండలో ఎప్పుడు ఏది ఇలా కనీసం గాలన్నా ఉంటుంది కానీ అవుట్ కాదు. కాబట్టి వీళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇది కంప్లైంట్ కాదు, కరెక్షన్. ఇలా చేసుకోవడం వల్ల ఈ మాసము వీళ్ళకు బుధ శుక్ర గ్రహాల వల్ల, గురువు శని చూడడం వల్ల బెనిఫిట్స్ బాగున్నాయి. ఏలినాటి శని యొక్క తాకట్టు తగ్గుతుంది. కానీ డే బై డే కుంభరాశి వాళ్ళకు బాగుంది. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతూనే ఉన్నాడు కదా. కాబట్టి ఇంకా దూరంగా వెళ్ళే కొద్దీ ఇంక 30 ఏళ్ళు ఏలినాటి శని రాదు. కాబట్టి వీళ్ళు బెనిఫిట్ బాగానే పొందుతారు. దానివల్ల ఏలినాటి శని వీళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఈ గురువు చూపు ఉంది. ఇప్పుడు కొంతకాలం గురువు స్థానం మారినా కానీ అప్పటికి శని కొంత దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళే కొద్దికి తాకడ తగ్గుతుంది. గురుగారు, ఇక శత్రువుల తాకిడి ఏ విధంగా ఉంటుందంటారు వీళ్ళకి? దానివల్ల ఏమన్నా ఆరోగ్యరీత్యా ప్రభావం ఏమన్నా చూపిస్తుందంటారా? శత్రువులు తాకడ అన్నప్పుడు వీళ్ళకు 6వ స్థానము చంద్రుడైనాడు. చంద్రుడైనప్పుడు చంద్రుడు ఏం సూచిస్తాడు? తల్లిని సూచిస్తాడు. అంటే తల్లి అనేటువంటి ఆమె శత్రువు అనే విధంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉంది. కానీ తల్లికి ఎంత సేవ చేస్తే వీళ్ళకు అంత శత్రు నాశనం. వీళ్ళ 6వ స్థానం సాక్షాత్ జన్మనిచ్చిన తల్లే, ఆమె శత్రుస్థానానికి అధిపతి అయింది. ఆమె సేవ చేస్తే వీళ్ళకు శత్రునాశనం. తల్లికి మించిన దైవం ఉన్నారు? ఎవరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి 6వ స్థానానికి గ్రహ అధిదేవతను ఆరాధించడం వల్ల శత్రు, రోగ, రుణాలు 3 నాశనం అవుతాయి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి చాలా మంది కుంభరాశుల వాళ్ళకు వాళ్ళ తల్లి వీళ్ళని వ్యతిరేకించే విధంగా మేము పరిశీలన చూస్తాం. కుంభరాశి వాళ్ళను వాళ్ళ తల్లి అంటే వీళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించకపోవడము, అయినా వీళ్ళ ధర్మం వదలకూడదు. ఒకవేళ ఆమె విసుక్కున్నా కానీ ఆమెకు చేయాల్సినటువంటి వీళ్ళ యొక్క సేవ చేసే తీరాలి, అది రూల్. ఆమె స్వీకరించకపోవచ్చు కానీ వీళ్ళు చేసేటువంటి సేవను మాత్రం ఆపకూడదు. అప్పుడు వీళ్ళకి బయట అన్ని పనులు జరిగిపోతాయి. మంచి విశ్లేషణ అందించారు. జూలై మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో ధన్యవాదాలు. ధన్యవాదాలు.